ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 544వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి రాముల వారితో పుష్పాలలో వాసనలాగా ఆ తిలల్లో తైలంలాగా పరమాత్మ నీలోనే ఉన్నాడు అన్నాడు. ఈ మనస్సు ప్రాణాలు రెండు కూడాను ఆధార ఆధేయాలుగా ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. ఒకటి పోతే, మనసు పోతే ప్రాణం రెండోది కూడా ఉండదు, రెండోది కూడా పోతుంది. మనస్సు ప్రాణం అనేవి అన్నం అన్నాదుడు, అన్నము అంటే భుజించేది, అన్నాదుడు అంటే భుజించేవాడు. మనస్సు ప్రాణం, మనసే అన్నము, ప్రాణం అన్నాదుడు అంటూ చెప్తున్నాడు అనమాట. ఈ ప్రాణం అన్నము, ఈ అన్నాదుడు రెండు కూడాను, అన్నము అన్నాదుడు అంటే ప్రాణము మనసు రెండు పోయేసరికి మనం ఏమవుతున్నామంటే చనిపోతున్నాం, మరణిస్తున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడు మహర్షుల వారు? అన్నాదుల సంబంధంతోనే ఉన్నది మన జ్ఞానం అంటున్నాడు. అంటే ప్రాణము మనస్సుల యొక్క సంబంధంతోనే ఉన్నది మన జ్ఞానము. మన జ్ఞానం, జీవుడు అనేటువంటి అపరిమితమైన జ్ఞానము అన్నము అన్నాదుల సంబంధంతోనే ఉన్నదే. కాబట్టి ఈ అన్నము అన్నాదుల సంబంధం పోయింది అంటే ఇక మన జ్ఞానం కూడా, మన పరిమిత జ్ఞానం కూడా పోతుంది, మరణం సంభవిస్తుంది అనమాట. అర్థమైందా? అదే దాన్నే మనం మరణం అంటున్నాం. ప్రాణము మనసు రెండింటి యొక్క పోకనే మరణము అంటున్నాం అనమాట. దాన్ని మరణం అంటున్నాం. ఈ రెండు ఉండగానే ఏం చేయాలా? ఈ అన్నాదులను ఇద్దరిని దాటి ఈ రెంటిని కూడాను రెంటిని తనలోకి లయం చేసుకునేది ఏదైతే ఉన్నదో, ఆ మహాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి, దాన్ని పట్టుకో. ఏంటదంటే లోపల ప్రత్యేగాత్మ, అసలైనటువంటి ఆత్మస్వరూపము అదే. నకిలీ ఇది నకిలీ, కాబట్టి దాన్ని పట్టుకోవాలి అంటున్నాడు. తెలుసుకునేవాడు, తెలుసుకునేబడేది రెండు కూడా దాటిపోవాలి. జ్ఞానం అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, జ్ఞానము అంటే బయటికి కనిపించేటువంటి చూడబడే పదార్థాలన్నింటినీ చూసేటువంటి జ్ఞానమే జ్ఞానం అనుకుంటాం, అంతే కదా. ఈ పంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో, పంచభూతాలతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో జ్ఞానేంద్రియాలకు మనకి ఏమైతే ఆహారంగా కనబడుతూ ఉందో ఇదంతా కూడా ఇదే మనకి, ఇది జ్ఞానం అంటే మన ఈ పంచ జ్ఞానేంద్రియాలతో మనం గ్రహించేదే జ్ఞానం అని మనం అనుకుంటున్నాం. జ్ఞానం అంటే దానిగా అక్కడికే కన్ఫైన్ అయిపోతుంది మన యొక్క బుద్ధి, అది మన దృష్టి అక్కడికి లిమిట్ అయిపోతుంది అనమాట. అండ్ కాబట్టి మనం ఎక్కడ అంటే మనస్సు స్థాయిలోనే ఉండిపోతున్నాం. ఇది ఎప్పుడు కూడా ఈ మనస్సు లిమిటెడ్ అబ్జర్వేషన్, అది పరిమితమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఇది అర్థమైందా? పరిమితమైన జ్ఞానం, ఇది జీవ జ్ఞానం. అందుకే మనస్సును దాటి అమనస్క స్థితి ఉండదే, అమనస్క స్థితిలో చూడాలంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. మనం ఇప్పుడు మనోన్మని అంటారు అమ్మవారిని. ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము? ఒకటి పోతే రెండు పోతాయి, మంచిదే. రెండు పోతే మనకు కూడా మనం పోతాం, మంచిదే. అలా పోకూడదు అంటాడు వశిష్ఠ మహర్షి. మనసు ప్రాణం రెండు పోతే మనము పోతాం, అలా పోకూడదు అంటాడు. ఆ రెండు అలా పోకుండా ఎలా ఉండాలి అంటే ఆ మనసు ప్రాణం పోయేదాన్ని చూస్తూ ఉండాలంట. మనం పోకుండా ఉండాలంట. మనం పోకుండా ఉండి ఆ రెండు పోవడాన్ని చూడాలి. అంటే ఆ రెండింటికి విలక్షణంగా ఉండాలి. లోపల ఉన్న ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో సాక్షి రూపంలో ఆ ప్రత్యేగాత్మ వెళ్ళిపోయేటువంటి జీవాత్మని, అంటే ఈ మనసు ప్రాణం వెళ్ళిపోయే స్థితిని ప్రత్యేగాత్మ గమనిస్తూ ఉండాలి. అర్థమైందా? అది అప్పుడు ఏం చూస్తావు? అభావాన్ని చూస్తావు. అభావాన్ని చూడగలవు మనం. అప్పుడు
ఎప్పుడు ఎప్పుడు చూడగలవు అభావాన్ని? వాటి యొక్క అది లేని అభావం అంటే ఏంటి? భావం అంటే ప్రజెంటు, అభావం అంటే యాబ్సెంట్ అనమాట. వాటి యొక్క యాబ్సెంట్ని ఎప్పుడు చూడగలవు? నువ్వు సాక్షి అయి చూసినప్పుడే. నీవు ఆ రెంటి యొక్క యాబ్సెన్స్ని సాక్షిగా చూస్తూ ఉండాలి. అంటే నువ్వు ఉండాలి, పోయేదాన్ని అంటే నీ మరణం నువ్వు చూడాలి అంటున్నాడు. ఇంకా ఇంతెందుకు, నీ మరణాన్ని, నీ మనసు నీ లింగ శరీరం వెళ్ళిపోయేదాన్ని నువ్వు చూడాలి అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ. నువ్వు ప్రజెంట్ అయి ఉండాలి, సాక్షిగా ఉండాలి, అబ్జర్వ్గా ఉండాలి, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఆ అభావాన్ని చూస్తూ నువ్వు కూడా అభావం అయిపోకూడదు. ఎప్పుడు ఏదైనా ఒక దాని యొక్క తత్వం బాగా ధృతం అయితే అప్పుడు నీకు అభావం అభ్యాసం అయ్యే కొద్దీ ఆ సర్వవ్యాపకమైనటువంటి అది నీకు కనపడుతూ ఉంటుందట. నువ్వు ఆ రెండింటినీ కూడా దాటి రెండింటినీ కలుపుకొని ఆ చూడగలిగేటువంటి స్థితికి నువ్వు రావాలి. నీ మరణాన్ని నువ్వు చూడాలి, సాక్షిగా చూడాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు మహర్షి. ఈ మనసుకు ఒక రోగం ఉందయ్యా, నువ్వు దేన్ని భావిస్తే అది అయిపోతుంటుంది. అది అర్థమైందా? మనసు దేనిని భావిస్తే అది అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కనుక నకిలీని భావించిన నకిలీ అయిపోతుంది, అసలుని భావిస్తే అసలు అయిపోతుంది. నువ్వు అనాత్మను భావిస్తే అనాత్మ అయిపోతుంది, ఆత్మను భావిస్తే ఆత్మ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అనాత్మని భావించకుండా ఉండు, ఆత్మనే భావించు, ఆ బ్రహ్మాన్నే భావిస్తూ ఉండు, నువ్వు బ్రహ్మాన్నే అయిపోతావు అని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.